హై ఫ్రెండ్స్, ఈరోజు లైలా ఇంకా బ్రహ్మానందం సినిమాలు అయితే చూశాను. ఈ రెండు సినిమాలు నాకు ఎలా అనిపించాయని చెప్తాను. ఇంకా ముందుగా బ్రహ్మానందం సినిమా గురించి చెప్పుకోవాలంటే బాగుంది. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం గారు ఫుల్ లెంత్ రోల్ అయితే చేశారు. బ్రహ్మానందం గారు ఈ సినిమాకి సోల్ ఆఫ్ ద మూవీ అని చెప్పుకోవచ్చు. తాను చాలా బాగా చేశారు. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. తన కామెడీతో మరొకసారి మళ్ళీ నవ్విస్తారు. ఇంకా వెన్నెల కిషోర్ ఈ సినిమాకి వెన్నెల కిషోర్ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మనం చాలా బాగా నవ్వుకుంటాము. ఇంకా గౌతమ్ గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమాలో చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం వీళ్ళకి పోటీగా యాక్ట్ చేసి చెప్పుకోవచ్చు. ఇంకా సినిమాలో సంపత్ రాజ్ గారు ఇన్రాల్ మనం ఒక యాంగిల్లో చూసాము. ఈ సినిమాలో టోటల్గా డిఫరెంట్గా ఉంటారు. ఈ సినిమాకి తను కూడా వన్ ఆఫ్ ద సోల్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా చేశాడు. హీరోయిన్ అయిన ప్రియా కూడా చాలా బాగా చేసింది. ఇంకా రాజీవ్ కనకాల ఇంకా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. ఇంక ఈ సినిమా గురించి ఓవరాల్ చెప్పుకోవాలంటే మ్యూజిక్ బాగుంది. నా రేటింగ్ అయితే 3/5. సినిమా మనం డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక క్లాస్ కామెడీ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఇంకా రెండో సినిమానే లైలా. ఈ సినిమా కోసం ఎంత తక్కువ అనుకుంటే అంత బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమా ఒక టాక్ వచ్చింది, సినిమా అట్టర్ ఫ్లాప్ అని. సినిమా చూసాక నాకు అదే ఫీలింగ్ వచ్చింది, ఇది అట్టర్ ఫ్లాప్ సినిమా అని. అయినా ఈ సినిమా కంటెంట్ బాగాలేదు కాబట్టి వైసీపీయే కాదు ఎవరేం చేసినా ఈ సినిమా డెఫినెట్గా ఇది ఒక అట్టర్ ఫ్లాప్ సినిమానే. ఇంకా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక చిల్లా సినిమా. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్, ఇంకా యాక్టర్స్, విలన్స్, హీరో, హీరోయిన్ వీళ్ళందరూ చిల్లర్ అని చెప్పుకోవచ్చు. విశ్వక్సేన్ ఇలాంటి సినిమాలు ఇంకొక రెండు తీస్తే డెఫినెట్గా విశ్వక్సేన్ని పక్కన పెట్టేస్తారు ఆడియన్స్, డౌటే లేదు. నెక్స్ట్ సినిమాతైనా విశ్వక్సేన్ మరొక మంచి సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. లైలా సినిమాకి వెళ్ళాలనుకుంటే నేను వెళ్ళొద్దు అన్ను, ఒక్కసారి థింక్ చేసి వెళ్ళండి. నా రేటింగ్ అయితే 1/5.